ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నిన్ను ఇలా కాదురా, నిన్ను. అక్క అక్క చచ్చిపోతానక్క. వద్దక్క వద్దక్క, నీ గాజులు ఇచ్చేస్తా అక్క. అక్క రేయ్ లే, అసలు ఈ దొంగతనం చేయమని నీకెవరు చెప్పారా? నువ్వు మా ఇంటికొచ్చి ఈ గాజులు దొంగతనం చేయవు. చెప్పు, నేను పంపించింది ఎవరు? చెప్తానక్క చెప్తానక్క చెప్పు. లోకేశ్వరి మేడం అక్క. ఆవిడే నాకు ఈ పని అప్పగిచ్చింది అక్క. నేను వచ్చిన రోజు రాత్రి తలుపులు కూడా ఆవిడే తీసింది. రండి రేయ్ పద రండి. రారా. పారిపో, పారిపోరా, పారిపో. ఏమండి ఏమండి ఏమండి, ఆగండి. గాజులు ఇచ్చేసాడు కదా, అతను వదిలేయండి. అది కాదు గుండమ్మ, ఈ ఎదోలంత డేర్గా వచ్చి మన ఇంట్లో దొంగతనం చేశారంటే ఖచ్చితంగా దీని వెనక ఎవరో ఉంటారు. వాడిని పట్టుకొని కొడితే అదెవరనేది మనకు తెలుస్తుంది. అయ్యో అయ్యో, దొంగతనం చేయమని వాళ్ళకెవరు చెప్తారండి? వాళ్ళ వృత్తే అది కదా. అయినా ఫంక్షన్కి టైం అవుతుందండి, ప్లీజ్ వెళ్దామండి. పదండి వెళ్దాం. ఇంట్లో నా బీరువాలో దాచిన గాజుల్ని దొంగ చెప్తే ఏమవుతుందో చెప్పు. దాని బతుకు బుగ్గిపాలవుతుందే. ఆ విషయం వెదవ పని చేసేటప్పుడు దీనికి తెలీదా? మాట్లాడితే చాలు నువ్వు వేరు నేను వేరు అంటుంది. నీ రక్తం వేరు నా రక్తం వేరు అంటుంది. ఏం తెలుసా నీకు? అసలు అసలు ఏం తెలుసు అంటున్నాను. ఇప్పటి వరకు నువ్వు ఎన్ని తప్పులు చేసినా కవర్ చేసుకుంటూ వచ్చాను. ప్రెగ్నెన్సీ విషయంలో నువ్వు తప్పు చేసి బయటపడిపోతే
ఇక మీదట నువ్వే చిన్న పొరపాటు చేసినా నాదే బాధ్యత అని ఆ తలనొప్పులు కూడా నా మీదే పెట్టుకున్నాను. ఇన్ని చేస్తే నువ్వేం చేసావే? మళ్ళీ పాత పద్ధతులే. నువ్వు చేసిన కుట్రలు పొరపాటున బయటపడిపోతే నీ జీవితం తలకిందులైపోతుందని నీకు కూడా తెలుసు. దిక్కు మొక్కు లేనిదానిగా రోడ్డున పడాల్సి వస్తుందని కూడా నీకు తెలుసు. అన్నీ తెలిసి ఏం చూసుకొని నీకు ఈ ధైర్యం? ఎందుకు నీకింత బలుపు? ఎన్నిసార్లు చెప్పినా నువ్వు మారవు, నీ బుద్ధి మారదు. ఇంతకాలం నా చెల్లెలు అని నేను నిన్ను వెనుకేసుకొచ్చాను. ఇక చెల్లెలు లేదు, గిల్లెలు లేదు. నీ గురించి నేనెందుకు మాటలు పడాలి? నువ్వు చేసిన వాటికి నేనెందుకు దోషిలా నిలబడాలి? నేనైతే చెప్పేస్తా, నీ చావు నువ్వు చదువు కాని. గుండమ్మా, నీ కాళ్ళు పట్టుకుంటానక్క. నేను నీ చెల్లెల్నే. నేను చేసింది తప్పే. ఈ ఒక్కసారికి నన్ను కాయవే. కడుపుతో ఉన్నాను, నీ చెల్లెల్ని. నిన్ను అడుగుతున్నా ఒక వారం అనుకో. దయచేసి నిజం ఎవరికి చెప్పొద్దు. నన్ను రోడ్డు పాలు చేయొద్దక్క, ప్లీజ్. అది రోడ్డు మీద పడతాను ఈ ఒక్క తప్పు ఖాయమని నోరు తెరిచి అడుగుతుంది. ఇంతకంటే పెద్ద పెద్ద ఘోరాలు చేస్తేనే భరించావు. ఈ ఒక్కసారికి క్షమించవే. ప్లీజ్ అక్క, నా కోసం కాకపోయినా అన్నా ఇదిగో నా కడుపులో పెరుగుతున్న బిడ్డ కోసమైనా చేయక్క. ఈ ఒక్కసారికి నన్ను క్షమించక్క. ఈ ఇంటి వారసుడి కోసమైనా ఆలోచించి నాకు సాయం చేసి పెట్టక్క. ప్లీజ్ అక్క, ప్లీజ్. లే, ఆ గాజులకి ఈ చీర సెట్ కాదు. వెళ్ళి చీర మార్చుకునిరా, ఫంక్షన్ స్టార్ట్ చేద్దాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.